ఎందుకు ఏడుస్తున్నారు? చూడండి, వారి పాప చనిపోయారంట. మరి తన మనవరాలి జీవితం ఏమైపోతుందో అని అనుకున్నారు. కానీ జీవితాలను కట్టే దేవుడు దగ్గరకు వచ్చి మొరపెట్టారంట. తల్లి లేని పాప మరి ఎలా తన వివాహం జరుగుతుంది? ఆల్రెడీ 25 సంవత్సరాలు అయిపోయాయి. తన జీవితం ఎలా ఉంటుందని మరి ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిందంట. తనకు చక్కని సంబంధం వచ్చి మంచి వివాహము జరగాలి, వివాహము జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యము చెప్తానని మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకొని వెళ్ళారు. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కూటమిలో మరి అమ్మ ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి తన మనవరాలు విషయంలో కార్యం జరిగించి మరి వివాహాన్ని జరిగించారంటే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉలువనూరు నుంచి వచ్చారు. తల్లి మరి ఇక్కడ జరిగిన కూటంలోకి వచ్చారంట. 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి మరి వారు ఉలువనూరు నుంచి రావడం జరిగింది. మరి తన మనవరాలు విషయంలో ఆమె చాలా దిగులుతో, బాధతో, చాలా వేదనతో ఉన్నారంట. ఎందుకంటే మనవరాలికి అంటే తల్లి చనిపోయారు, వారి పాప చనిపోవడం జరిగింది. మరి తల్లి లేని పాప మరి ఎలా తన వివాహం జరుగుతుంది? ఆల్రెడీ 25 సంవత్సరాలు అయిపోయాయి. తన జీవితం ఎలా ఉంటుందని మరి ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించిందంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత అద్భుతమైన విషయం అంటే 25 సంవత్సరాలు కలిగిన తన మనవరాలు మరి తల్లి చనిపోయినప్పటికీ మరి అమ్మమ్మగా తను ప్రార్థన చేసింది, ఇక్కడ ఏకీభవించింది. దేవా, నా మనవరాలి జీవితాన్ని నువ్వు మార్చయ్యా, తనకు చక్కని సంబంధం వచ్చి మంచి వివాహము జరగాలి, వివాహము జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యము చెప్తానని మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకొని వెళ్ళారు. మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కూటమిలో మరి అమ్మ ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి తన మనవరాలు విషయంలో కార్యం జరిగించి మరి వివాహాన్ని జరిగించారంటే. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన వివాహాన్ని జరిగించారు. మరి అలాగే ఆమె అనుకున్నారంట, ఇక్కడ జరుగుతూ ఉన్న అనాథుల విధవరాల పరిచర్యకి తల్లి మరి అనాథగా తన మనవరాలు ఉంది కదా, తన జీవితంలో కార్యం జరిగించారు దేవుడు. ఒక 30 కేజీస్ అంటే 30 కేజీల బియ్యము మరి ఇక్కడ ఉన్న వారికి నేను ఇవ్వాలి అనే అమ్మ అనుకున్నారంట. ఈ రోజున వచ్చి సాక్ష్యము పంచుకుంటున్నారు మన మధ్యలో ఉల్వరు నుంచి వచ్చి. ఓకే, అలాగే కానుకను కూడా ఇవ్వాలని మరి ఆమె ప్రేరేపణ. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి తల్లి తండ్రి ఇద్దరు కూడా వచ్చి మరి మనవరాలి పక్షాన వచ్చి మరి ప్రార్థించారు. ఇక్కడ కన్నీరు కార్చారు, మొరపెట్టారు. మరి దేవుడు కార్యం చేశారు. చూడండి, వృద్ధాప్యంలో వారు ఎంతగా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. నిశ్చయముగా దేవుడు వారి మొరను ఆలకించిన దేవుడిగా ఉన్నారు. అయ్యా, మీరు రండి ఇక్కడికి. ఎందుకు ఏడుస్తున్నారు? చూడండి, వారి పాప చనిపోయారంట. మరి తన మనవరాలి జీవితం ఏమైపోతుందో అని అనుకున్నారు. కానీ జీవితాలను కట్టే దేవుడు దగ్గరకు వచ్చి మొరపెట్టారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మరి వీరికి మంచి ఆరోగ్యం ప్రభు ఇవ్వును గాక. ఆమేన్. ఖచ్చితంగా మా ప్రార్థన ఎప్పుడు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్న బిడ్డనే వచ్చారు. చాలా సంతోషం. చాలా మంచి ఘనముగా వివాహం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరుద్దాము. మరి వీరి మరి ప్రార్థన చేశారు, అమ్మమ్మ తాతయ్యగా ప్రార్థన చేశారు, ప్రభు కార్యం జరిగించారు. మీ ప్రార్థన ఎక్కడికి పోదు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. కూర్చోండి తల్లి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడే ఉండును గాక. కూర్చోండి.